దేవుడు కనిపించడు, దేవుడు అదృశ్యుడు, దేవుడు అదృశ్యుడు. దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి నేను కూడా అదృశ్యుడే, మీరందరూ అదృశ్యులే. దేన్ని చూస్తాం? మనం నివసించడానికి గుడారముగా ఇవ్వబడినటువంటి రక్తమాంసాలతో కూడినటువంటి దేహాన్ని చూస్తాం తప్ప వాస్తవానికి నీవు కనిపించవు, నేను ఎవరికి కనిపించను. వీఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుని పోలికలోను దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడినటువంటి మనం, దేవుడు ఆత్మ కనుక మనము కూడా ఎవరు? ఆత్మస్వరూపులమే కానీ శరీరాలను కాదు. చస్తే శరీరాన్ని ఇక్కడ వదిలేస్తాం, మనం వెళ్ళిపోతాం. చస్తే ఏం చేస్తాం? అప్పటిదాకా రంగారావు 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 అన్నటువంటి దేహం ఏమవుతుంది? ఇప్పుడు శవం అవుతుంది, నా ఇంటి వాకిట్లో పడి ఉంటుంది. పిలుపు అందిన వెంటనే ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి నేనేం చేస్తాను? నన్ను పిలిచినటువంటి నా దేవుని దగ్గరికి నేను వెళ్ళిపోతాను.